ఒక్క జొన్న గింజ కొండలంట చల్లుకుంటే ఇకపోతే యవన్నలు దిగపోతే దివన్నలు సూర్యచంద్రుని భజానాలు కలగ మొగ్గకు తోరణాలు అనే పాటలు పాడుకుంటే ఇదివరకు వ్యవసాయాలు చేసేవారు రోజులు అవన్నీ కూడా. ఇప్పుడు కనీసం సినిమా పాఠం పడుకోవచ్చు. ఏరువాక సాగరో అన్నో చిన్నన్న. ఏరువాక జ్యేష్ఠ మాసం పౌర్ణమి, ఏరువాక పౌర్ణమని మనం పెద్దలు చెప్పారు. బహుశా నాకు అనిపించింది ఏంటంటే, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పు, వాతావరణంలో వచ్చిన మార్పు సాధారణంగా ఏరువాక పౌర్ణమి అనేది జూలై నెల మొదటి వారం కానీ, లేదా జూన్ నెల మధ్యలో కానీ, ఈ మధ్య గ్యాప్లోనే ఏరువాక పౌర్ణమి వస్తూ ఉంటుంది. అంటే ఆషాఢం ముందు వచ్చే పౌర్ణమి కాబట్టి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే కనుక వ్యవసాయాన్ని మొదలు పెడతారో పనులు, వాళ్ళు చక్కగా ఆషాఢ మాసం నాటికి ఊడ్పులు ఊడ్చుకోగలుగుతుంటారు. అందుకే బహుశా పెద్దలు ఆషాఢంలోని ఈ కొత్త దంపతులు అత్తరింటికి వెళ్ళకూడదని చెప్పడం కూడా కారణం ఉంటుంది. అంటే ఈ పౌర్ణమి మొదలు ఆ పౌర్ణమి వరకు, ఆషాఢ పౌర్ణమి వరకు, అంటే జ్యేష్ఠ మాస పౌర్ణమి నుంచి ఆషాఢ మాస పౌర్ణమి వరకు కూడా ఈ యొక్క వ్యవసాయ పనులు చేస్తానికి జ్యేష్ఠ మాస పౌర్ణమి మనకి ఏరువాక పౌర్ణమిగా పెద్దలు చెప్పడం జరిగింది. ప్రకృతిలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. మేఘాలు ఋతుపానాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి, వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. పూర్వం వర్షాలే వ్యవసాయానికి ఆధారం. ఇప్పుడు కూడా వర్షం కురిసిన వెంటనే వర్షంలో ఉన్నటువంటి నత్రజని ఏదైతే ఉందో, ఆకాశంలో నుంచి ఉన్న నత్రజనిని వర్షం పట్టుకొచ్చి మొక్క అందిస్తుంది. అది సేంద్రీయ వ్యవసాయం. అది కాకుండా నత్రజని యూరియా రూపం ఎత్తే కనుక అది రసాయన ఎరువు ఉంటుంది. ఇప్పుడు రసాయన ఎరువు మీద ఆధారపడుతున్నారు అందరూ కూడా. రసాయన ఎరువు మీద కదా ఆధారపడవలసింది, సేంద్రీయ ఎరువు మీద ఆధారపడాలి. ఇప్పుడు ఇదే ఉంది మనకి ఈ ఫీల్డ్లో చూడండి. చక్కగా నేను ఈ జిమ్మాను, ఏంటి వర్మీ కంపోస్ట్ జిమ్మాను, 2 సార్లు దుక్కు చేశాను వేసవకాలంలో. తర్వాత వర్మీ కంపోస్ట్ జిమ్మిన తర్వాత ఈ మొక్కలన్నీ కూడా చక్కగా వేయటం మొదలుపెట్టాను. అది కూడా శాస్త్రోక్తంగా పూజ చేసుకుని, ఏరువాకు పూజ చేసుకుని మొదలుపెట్టాం. అది కూడా ఎక్కడ పెట్టాను నేను? ఈ స్కూలు ప్రాంగణంలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఒక 2000 మంది పిల్లలు, ఇటు మాంటిసోరి విద్యార్థులు కావచ్చు, సబిత విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అనేక మంది వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటారు. ఓహో, ఆర్గానిక్ ఫార్మింగు చాలా చక్కగా ఉందని చెప్పి అర్థం అవుతుంది. ముఖ్యంగా 150 గజాలు సైటే నేను దీనికి కేటాయించుకున్నాను. చాలామంది అంటారు మీకు చాలా ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఆర్గానిక్ ఫామ్ అని. 150 గజాల సైట్లో కనీసం 4 కుటుంబాలు సరిపడా కాయగూరలు మనం పండించవచ్చు. దీన్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఖాళీ సైట్లు బోర్డు ఉన్నాయి, ఓ 150 గజాలు తీసుకుని ఓ 4 కుటుంబాలు కలిపి ఆర్గానిక్ ఫామ్ చేసుకుంటే కనుక అనేక రకమైన కాయగూరలు వాళ్ళు సొంతంగా తినొచ్చని ఉద్దేశంతో అవేర్నెస్ కోసం నేను ఈ ప్రాంతాన్ని ఎంపిస్తున్నాను. సరే, నేను 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫామ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా నేను ఆర్గానిక్ ఫామ్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను అన్నది, అంటే సార్వాకు ముందే, ఏదైతే మనకి ఖరీఫ్కి ముందే దాన్ని చేసి ఏం చేస్తే పని, ఏం చేస్తే అంత పంట పండుతుంది. చాలా ఎక్కువ పంట పండిస్తున్నాను. ఏం చేయిస్తే పంట పండుతున్నాను చూడండి ఒకసారి, చూద్దరు కూడా ఒకసారి. మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ మద్దాల వాసు.